హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను స్టవ్ క్లీనింగ్ చేద్దామని వచ్చేసిన వినాయక చవితి తెల్లారి. ఈరోజు ఏంటంటే స్టవ్ అయితే నాకు కడగండి అసలు మనసు ఒప్పదండి. ఇంకేంటంటే మా స్టవ్ గురించి కూడా ఎన్ని రోజులైంది అనేది కూడా చెప్తా. ఈరోజైతే అంత పండుగ అయింది, అంత ఇక వంట క్లీన్ చేద్దామనేసి. ఫ్రెండ్స్, ఇది మా గ్యాస్ స్టవ్ అండి, లక్ష్మీ షైన్. చూడండి, అక్షరాలు ఇంకా ఉన్నాయి లైట్గా. లక్ష్మీ షైన్ అనేది ఇదైపోయింది, కలర్ కూడా ఇదైపోయింది. ఇది దగ్గర 35 సంవత్సరాల స్టవ్ అండి. ఇది 34 సంవత్సరాల స్టవ్ అని అయితే చెప్పొచ్చు. కానీ నేను దీన్ని ఎప్పుడు మార్చలేదు. కాకపోతే 30 సంవత్సరాలకు మాత్రం దీని బర్నర్లు లోపలి గడ్డ ఇది మార్చి తెచ్చుకున్నాను. ఏంటంటే మన రిపేర్ వాళ్ళకి చూపిస్తే ఏమన్నారంటే, బాగుందమ్మా, ఇది తీసేయాల్సిన అవసరం లేదు, స్టవ్ అయితే బాగానే ఉంది, మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఈ గడ్డలు అయితే చేంజ్ చేసుకోండి. ఇది ఇట్లాంటి 2 తెప్పించి వాడుతున్నా. ఇప్పుడైతే స్టవ్ బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇవి కొంచెం లోపల లేయర్లు పోయినాయి అన్నమాట, పాత స్టవ్తో వచ్చిన వాటికి. ఇక ఇప్పుడైతే 30 సంవత్సరాల నుండి ఈ స్టవ్ని నేను మార్చలేదు. ఇలాగే దీన్ని ఇది చేస్తున్నా, వంట చేస్తున్నా. ఇందులోనే బాడీ మాత్రం మంచి గట్టిగా ఉందండి ఇది. అందువల్ల ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఏమంటున్నారంటే, అసలు వద్దండి, అసలు మార్చకండి, స్టవ్ బాగుంది, పైప్స్ కానీ ఏవైనా వేసుకునే సిస్టమ్ ఉంది కాబట్టి మీరు మార్చకండి, ఈ స్టవ్ది బేస్ మంచిగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటంటే స్టవ్ అప్పుడప్పుడు కడిగి తుడుస్తుడు, ఈ గడ్డలు కూడా నేను క్లీన్ చేసి మన టూత్ బ్రష్తో కడిగి ఇవన్నీ తీసి నేను చేస్తా. చాలామంది భయపడుతుంటారు, ఎందుకంటే స్టవ్ కడిగితే బర్నర్లు అరిగిపోతాయేమో, శిలుం పడుతుందేమో అనేసి అనుకుంటుంటారు కదా. అట్లాంటి వాళ్ళ కోసం బాగా భయపడుతుంటారు, చిన్న విషయానికే బాగా భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అసలు ఇది నేను 34 సంవత్సరాల నుండి వాడితే ఒక్కసారి మాత్రం ఈ బర్నర్లు తీసేసిన. కానీ అన్ని స్టవ్లది ఇట్లా తత్వం అంటే స్టాండర్డ్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నేనైతే ఈ స్టవ్ని అయితే ఒక బర్నర్లే మార్చిన ఫ్రెండ్స్. ఇంకా దీనికైతే నేను ఎప్పుడు చేంజ్ చేసుకోలేదు, స్టవ్ను ఇలాగే ఉంచుకున్నా. కడగకుండా పెట్టేసుకుంటారు, తుడుచుకుంటాం అనేసి భయంతో వాటర్ పడితే ఏమవుతుందో అనేసి ఇది చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తుడిచి ఇది చేసి ఒక 4-5 ఇయర్స్ లోపలనే మళ్ళీ స్టవ్ మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ నేనైతే రోజు కడుగుతా ఫ్రెండ్స్ స్టవ్ను. రోజు కడగంది మాత్రం నాకు మనసు ఒప్పదు. కడిగినా కూడా నేను దీనికి చేంజ్ చేసుకోలేదు. 34 సంవత్సరాల నుండి ఇదే వాడుతున్నా. నాకు కడగంది మాత్రం స్టవ్ కడగంది మాత్రం మనసు పట్టదు. తుడవడం అంటే ఏదో కడిగిన తర్వాత ఒక రోజు ఇట్లా కొంచెం అట్లా తుడిచి పెట్టుకుంటా. కానీ నీళ్ళు చల్లి రోజు మాత్రం కడిగితేనే నాకు కొంచెం తృప్తి అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇదంతా సబ్బు రాసిన కడిగేస్తా ఫ్రెండ్స్. ఏంటంటే భయపడాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఒక్కొక్కరైతే 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా మార్చుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటప్పుడు ఏమైపోతుందో, నీళ్ళు పడితే ఏమైపోతుందో అని బాగా భయపడుతుంటారు. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇగో ఇది తీసి నీళ్ళు పడ్డప్పుడు ఇంకో ఇలా ఒక క్లాత్ వేసి ఇలా ఒక స్పూన్తో కానీ ఇంకా దేనితోనన్నా ఇలా చేయాలి. ఇలా లోపలికి నొక్కాలి క్లాత్ను. నీళ్ళు పడితే అవి అన్నీ ఆ క్లాత్కి అంటుకుంటాయి అన్నమాట. మొత్తం ఇలా అంటుకొని బయటకు వచ్చేస్తాయి. మనకు భయం అనిపిస్తే వాటర్ పడి అయ్యో స్టవ్లో నీళ్ళు పడుతుంటాయి, నీళ్ళు పడి ఖరాబ్ అయిపోతుందేమో బర్నర్ అనేసి మనం భయపడతాం కదా, కడిగితే ఏమైపోతుందో అనేసి అనుకున్నప్పుడు కడిగినప్పుడు ఇలా నీళ్ళన్నీ ఇలా
క్లాత్ వేసి ఒక స్పూన్ కానీ దీంతోనన్నా మనము క్లీన్ చేసేసుకుంటే మొత్తం నీళ్ళు వాటర్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. భయపడిపోయి కడగకుండా అలాగే ఉంటే నాకైతే నచ్చదు కాబట్టి నేను కడుగుతాను. కడిగితే ఏమవుతుందో అని భయపడే వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇదైతే మరి 34 సంవత్సరాల స్టవ్ అండి. ఒక ఇవి మన బర్నర్స్ గడ్డలే మార్చిన ఉంటా ఫ్రెండ్స్. ఎందుకంటే తెలియని వాళ్ళు భయపడిపోతుంటారని నేను ఈ వీడియో పెడుతున్నా. ప్రతిదానికి చిన్న చిన్న విషయానికే భయపడిపోవడము అయితే నాకు నచ్చదు. ఎందుకంటే తెలుసుకోవాలి ఏందనేది. ఒక్కొక్కరైతే 6-7 ఇయర్స్కే స్టవ్ మళ్ళీ కొత్తది కొనుక్కుంటున్నారు, కొత్తది చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం స్టవ్ కడుక్కొని నీట్గా తుడుచుకోవడానికి అంతా భయపడాల్సిన అవసరము అయితే లేదని నేను అనుకుంటా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.